పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. He who gets wisdom loves his own soul. He who keeps understanding will find good. చూడండి నేస్తమా, నీ జీవితంలో మహోన్నతుడైన దేవాది దేవుడు ఈ దినాన్ని నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమిటి అంటే, బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. అంటే ఈ మాటలో ఉన్న రెండు సద్గుణములను నీవు సంపాదించుకోవాలి. బుద్ధి కలిగి ఉండాలి, వివేచనతో నీవు అడుగులు వేయాలి. బుద్ధిని సంపాదించుకున్నట్లయితే నీ ప్రాణమునకు నీవు ఉపకారం చేసుకుంటావు. బుద్ధి కలిగిన వాడు దేవుని అడుగు జాడలయందు నివసించగలడు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టినట్లయితే ఆ ఇల్లు ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది. కనుక నీవు బుద్ధి గల కుమారుని వలె నీ జీవితమును నీవు కాపాడుకొనుటకు మహోన్నతుడు ఈ దినాన నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, నీ బ్రతుకుకి నీవు ఉపకారము చేసుకున్నవానివి కాగలవు. వివేచన కలిగిన వాడు మంచి చెడులను వివేచించి అడుగులు వేస్తాడు గనక ఆ వేసే అడుగు మంచి అడుగై ఉంటుంది, మంచి మార్గమై ఉంటుంది గనుక తప్పకుండా వాని జీవితంలో మేలు మాత్రమే కలుగుతోంది. కాబట్టి నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన ఈ రెండు గుణములను నీవు సంపాదించుకుని నీ దేవుని అడుగు జాడలయందు నీవు జీవించవలనని నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీ బ్రతుకు ఎంతో మేలుకరముగా, ఆశీర్వాదకరముగా ఉండుట దేవుని చిత్తమయ్యుంది. నీ ప్రాణమునకు ఉపకారి ఏమిటి? బుద్ధి సంపాదించుకొనినట్లయితే నీ ప్రాణమునకు నీవు ఉపకారము చేసుకున్నవానిగా కాగలవు. ఆ ఉపకారము ఏమిటి అంటే, నీ ప్రాణమును నిత్య నరకము నుండి తప్పించుకొని నిత్య జీవమును సంపాదించుకోగలవు. గనుక మహోన్నతుడు నీకు ఈ దినాన్న బుద్ధిని, వివేచనను కలిగి ప్రవర్తించమని నీకు బోధిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన పరిశుద్ధ వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలోనూ వారి కుటుంబంలోనూ మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనుచున్నాము. మీ బిడ్డ బుద్ధిని కలిగి, వివేచనను కలిగి తన ప్రాణమునకు ఉపకారము చేసుకుంటూ మీ నుంచి అనేకమైన మేళ్లను పొందుకొని మీ నామమునకు మహిమకరముగా జీవించే యోగ్యతను ప్రసాదించమని వేడుకొనుచున్నాము తండ్రి. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. ఆర్థిక సమస్యలను, ఇబ్బందులను దూరపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రాణములకు నెమ్మదిని ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాము. కుటుంబాల్లో పడుతున్న ప్రతి విధమైన సమస్యలు, వేదనలు, చింతలు, ప్రతి సమస్య నుంచి కూడా విడుదలను కలిగి చేయమని ప్రాధేయపడుచున్నాము. బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, ఉన్నతమైన విద్యాభ్యాసము, భవిష్యత్తును ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాము. కనికరము కలిగిన దేవుడా, మీకే వందనములు చెల్లించుకుంటున్నాము. చక్కని గర్భఫలములు, ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితములు మీ బిడ్డలకి ప్రసాదించి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.